నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొల్పితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి. అంతే, ఏది తప్పు ఉండదు, ప్రతిదాన్ని మార్చుకుందాం. సార్ ముందుగా అయితే మనం మేషరాశి గురించి మాట్లాడుకోవాలి, కానీ మీరు రవిని బేస్ చేసుకొని మాట్లాడతారు కాబట్టి ధనుసు రాశి నుంచే మొదలు పెడదాం. ఏమంటారు? రాశి లగ్నం, రవి ఎక్కడ ఉన్నాడో అక్కడే స్థానంగా తీసుకుంటే వెళ్దాం. ఇప్పుడు నాది మేషరాశి అని చెప్పేసి అక్కడ మొదలెట్టాల్సిన అవసరం. అవును, నిజమే, అందుకని ఆపాం మేము. అయితే రవి ఇప్పుడు ప్రస్తుతానికైతే వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి వచ్చేస్తారు కాబట్టి సో రెండింటిని బేస్ చేసుకుని చెప్తారా? రైట్. ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి ధనుర్ లగ్నం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అంటే సహజంగా ధనుసు రాశి యొక్క క్యారెక్టర్ ఏంటి? ధనుసు రాశి ఎక్కుపెట్టిన బాణం, వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. అద్భుతమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక చింతన కావచ్చు, అంటే సొసైటీని మార్చాలనే తపన కావచ్చు, విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి, అదే ప్రదేశానికి ఆత్మకారకుడైనటువంటి వ్యవస్థ ఇది ఎలా ఉంటుంది అంటే, మంచి చేయాలని తపన ఉన్న వ్యక్తికి సపోర్ట్, అంటే మంచి చేయాలనే శరీరానికి ఆత్మ తోడైంది, రెండు ఒకే అనుసంధానంలో వెళ్తాం. ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువుగా అవతారం చెందొచ్చు. అలాగే అంటే ఇక్కడ మిగతా వాటికి ఆస్పెక్ట్స్కి అంటే ఇక్కడ ముక్కుసూటితనం అనేది ఒక్కొక్క సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంది. అలాగే ఆయన వన్నెస్ కోసం పోటీ పెరుగుతూ ఉంటుంది. సహజంగానే వీళ్ళలో ఆ ఎక్కుపెట్టిన బాణం తత్వం ఉంటుంది. అందులోకి మళ్ళీ ఆ నెంబర్ 1 అనే పోటీ వస్తుంది కాబట్టి సొసైటీలో చిన్న ఇబ్బంది, అంటే కుటుంబంలో ఇబ్బంది. ఇలాంటి సందర్భాల్లో సమన్వయత, అవతల వాళ్ళతో వాదిస్తే ఏమొస్తుంది, నేను కింగ్
అప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నాకున్న పైన ఉన్నతం వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది, ఎగ్జాక్ట్లీ. బ్యాలెన్స్ అవుతుంది. కింద వాళ్ళతో మాట్లాడితే ఎమోషన్స్, లోయర్ ఎమోషన్స్ ఇబ్బంది పెట్టేస్తాయి. అందుకని ఇక్కడ మౌనం వహించడం మంచిది. వీళ్ళ ఈ మాసం అంతా అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కన్నా సైలెంట్గా ఉండడం మంచిది. రైట్. ఓకే. దీన్ని ఎప్పటికప్పుడు, అంటే ఇది కేవలం ఒక డిసెంబర్ నెలకే కాదు, మీలో అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీస్ ఉంటాయి, గురుతత్వం ఉంటుంది. ఇక్కడ మీరు రవిని ఇప్పుడు డిసెంబర్లో ఇక్కడ ఉన్నాడు, జనవరిలో మకర రాశి మీకు లగ్నానికి రెండో వాక్కు స్థానంలోకి వెళ్ళిపోతాడు. అవును. అప్పుడు మీ వాక్కులో గాంభీర్యత. ఇంకొకటి ఏంటంటే స్థానం శనిదయ్యింది, ఇక్కడ మర్మగర్భంగా ఉండాల్సి ఇలా మారుతూ ఉంటుంది అనమాట. అంటే నెల నెల ఇప్పుడు ప్రస్తుతం ధనుసు రాశి, ధనుర్ లగ్నం, కామ్గా ఉండాలి, కాముగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ విజయం మీదే. అంటే సైలెంట్గా అయ్యాం, తల దించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పలేదు. కానీ తల దించుకోవడం వల్ల కూడా విజయాలు చేకూర్చుకోవచ్చు. ఎక్కడ తగ్గాలో అని చెప్తుంటారు కదా, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కదా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు విజయాన్ని సాధిస్తాడు. డెఫినెట్గా ఇది అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఇది. ఇక్కడ ధర్మం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, ధర్మం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ డిసెంబర్ మాసాన్ని తీసుకోవచ్చు. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆరాధన విషయము, అలాగే వెజిటబుల్ థెరపీ కూడా. ఏ వెజిటబుల్ ని మీరు విరిగా వాడుకోవచ్చు? 100% ఇక్కడ ధనుసు రాశి, ధనుర్ లగ్నానికి సంబంధించిన వాళ్ళకి వచ్చే సమస్య, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అక్కడ అంటే రవి బాగాలేకపోతే, రవి బాగుంటే ఆ రెండిట్లో బ్యాలెన్స్ చేసుకుని కొబ్బరిని తీసుకోవడం ద్వారా, కొబ్బరి బెల్లాన్ని తీసుకోవడం ద్వారా, రవి కారకత్వాలకు సంబంధించిన పదార్థాలు తీసుకోవడం ద్వారా. రవి కారకత్వాన్ని మనం ఏం చెప్తాం? దప్పడం చెప్తాం. దప్పడం కూర వండుకో తినడం, అలాగే కొబ్బరిని విరివిగా వాడటం చేయడం ద్వారా మీకు వచ్చే సమస్యలు సహజంగా ఈ ధనుసు రాశి, ధనుర్ లగ్నం వాళ్ళకి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, వాటి నుంచి పరిష్కారం లభిస్తుంది. ఇక ఆరాధన విషయం వస్తే, ఇక మనం ఎప్పుడూ చెప్పేదే ఒకటే ఆరాధన సమస్త దోషాలకి పరిష్కారం చెప్పగలుగుతుంది. రవి ఆరాధన, అలాగే గురువు యొక్క ఆరాధన. రవినే గురువుగా ఆరాధిస్తే, అంటే ఆంజనేయ స్వామిగా మీరు మారితే మీ లక్ష్యాలు మీరు సాధించగలుగుతారు. రైట్ సార్. రవి ఆరాధన విశేషంగా అర్ఘ్య ప్రధానం అనుకోవచ్చు, సూర్య నమస్కారాలు అనుకోవచ్చు, ఇవి చేసుకోవాలి. కంపల్సరీ అంటే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, బోన్ లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సూర్య నమస్కారాలు చేయడం విశేషం. బ్యూటిఫుల్ సార్. ఇండికేషన్స్ ఏమేమి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏం చెయ్యాలి అనేది తెలియజేస్తారు. ఒక మంత్రం కూడా చెప్దాం. ఇప్పుడు అనిపించింది, డిసెంబర్ లో మిత్ర జయంతి జరుగుతున్నప్పుడు మిత్రాయ నమః, ఓం హ్రాం హరీం హ్రూం హరైం హ్రోం హ్రహ మిత్రాయ నమః, ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి విజయాలు చేకూరుతాయి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. ఇంకా ఆర్డర్లో వెళ్ళిపోదామా మకర రాశిలో నుంచి? ఓకే, నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మిత.